అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాజ్యం. బహిరంగ సభలు పెట్టి మరి, హోర్డింగులు కట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం హత్యలు అత్యాచారాలు జరుగుతాయని ముందుగానే చెప్పిన రాజ్యం అది. ఆ రాజ్యాంగం నడుస్తున్న రాజ్యంలో పసుపు లైసెన్స్ ఉన్నవాళ్ళు ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? అయితే పట్ట పగలు నట్ట నడి వీధిలో ఎవరినైనా నరికి చంపొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? కత్తులు కర్రలతో ఎవరిపైనైనా విచక్షణారహితంగా దాడులు చేయొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ఎన్ని తలలైనా పగలగొట్టచ్చు, ఎందరి రక్తమైనా కళ్ళ చూడొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? బడుగు బలహీన వర్గాల ఇళ్లపై పడి దొరికిన వారిని దొరికినట్టు తరిమి తరిమి కొట్టచ్చు. మీ దగ్గర ఎల్లో లైసెన్స్ ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ముక్కు పచ్చలారని పసిబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడొచ్చు. మీ చేతిలో ఎల్లో లైసెన్స్ ఉందా? ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని విచ్చలవిడిగా ధ్వంసం చేయొచ్చు, తగలబెట్టేయచ్చు. అంతెందుకు సార్, సింపుల్గా చెప్పాలంటే ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా ఎల్లో లైసెన్స్ ఉంటే మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడనే ధైర్యం మీకే వచ్చేస్తుంది. ఇది మనుషులు ఉండే రాష్ట్రమా, తాలిబన్ల రాజ్యమా అని ఆశ్చర్యపోకండి. అచ్చంగా పసుపు రాజ్యం, తాలిబన్లను మించిన పసుపు రాజ్యం, హత్యలు అత్యాచారాలతో రెడ్ బుక్ రాజ్యాంగం పరిఢవిల్లుతున్న రాజ్యం. అందుకే కేవలం నెల రోజుల్లో 31 మందిని నరికి చంపి 350 మంది తలలు పగలగొట్టి కాళ్ళు చేతులు విరిచేసిన పసుపు రాజ్యం అది. రాజకీయ కక్షతో నడివీధిలో వందలాది మంది చూస్తుండగా కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పసుపు గుండా నరికి చంపడంతో రెడ్ బుక్లో అది 31వ హత్యగా నమోదైంది. హత్య జరిగిన 4 గంటల్లోనే అది వ్యక్తిగత కక్షలతో జరిగిందని మన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. అయ్యా పోలీసు దొరగారు, నంద్యాలలో 9 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమర్రి కాలువలో పడేసి 12 రోజులైంది. ఇప్పటి వరకు మృతదేహాన్ని కనిపెట్టలేకపోయిన మీరా హత్య జరిగిన 4 గంటల్లోనే విచారణ చేసి ప్రెస్ మీట్ పెట్టేది? అసలు పసుపు రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా 10 పాయింట్లలో చెబుతాను, ప్రజలే నిర్ణయించాలి. క్వశ్చన్ నెంబర్ 1, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 31 మందిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 2, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పచ్చమూక వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 3, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వందలాది కుటుంబాలకు కడుపు కోత మిగిల్చారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 4, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రత్యర్థులపై 1050 దాడులు దౌర్జన్యాలు చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 5, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 350 మందిని హత్య చేసేందుకు ప్రయత్నించారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 6, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 560 ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 7, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 490 ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 8, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 2705 కుటుంబాలను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 9, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 25 మంది మహిళలు చిన్నారులపై అత్యాచారాలు జరిగాయంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 10, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హత్యలు అత్యాచారాలతో రాష్ట్రం వల్లకాడుగా మారిందంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఈరోజు ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం, అబద్ధాలతో శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఆ అబద్ధాల ముసుగు వైపు ప్రజలందరి దృష్టి మళ్లించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా చేసేటటువంటి కుట్ర చేయటం. ఈరోజు పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం, అబద్ధాల శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఒక అంశం మీద రేపు ఎల్లో మీడియాలో బ్యానర్ ఐటమ్ వస్తుంది ఫుల్గా. అది చదువుకొని మనం ఆనందిస్తుంటే ఆ పేపర్ వెనకాల జరగాల్సిన హత్యలు జరిగిపోతుంటాయి, జరగాల్సిన అత్యాచారాలు జరిగిపోతుంటాయి, జరగాల్సిన దాడులు జరుగుతుంటాయి, జరగాల్సిన దౌర్జన్యాలు జరుగుతుంటాయి, జరగాల్సిన రీతిలో బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటేశారో వాళ్ళ ఇళ్లపై పడి వారిని కొట్టి ఊరి నుంచి వెళ్ళగొట్టే పనులు జరిగిపోతుంటాయి. ఈ శ్వేతపత్రాల విడుదల, ఇది పెద్ద బ్యానర్ ఐటమ్ ఎల్లో మీడియాలో రావడం, అసలు విషయాలు మాత్రం కప్పిపుచ్చటం. ఈరోజు
టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 31 హత్యలు సార్. హత్య కేసులు. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపారని కాదు, టీడీపీ గోండాలు చేసినటువంటి హత్యలు. అధికారికంగా 31 జరిగాయి. ఇక నిన్న చూసాం రషీద్ అనేటటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎంత దారుణంగా కత్తితో నరికి 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 చంపుతుంటే ఇంకో 10 మంది చుట్టూ ప్రజల్ని ఎవ్వరిని కూడా దగ్గరకు రానివ్వకుండా ఒక రౌండప్ చేసి ఇలా గోండాలు ఒక్కడిని చేసి నడి వీధిలో నరికి చంపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలపైన శ్వేతపత్రం అనౌన్స్ చేశారు. మరి ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఎందుకో తెలుసా? శ్వేతపత్రం సిగ్గుపడింది సార్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిగ్గుపడింది సార్. చంద్రబాబు చెప్పే అబద్ధం సిగ్గుపడింది సార్. నడి వీధిలో హత్యలు జరుగుతుంటే, ఈ విధంగా నరికి చంపేస్తుంటే, పొడుస్తుంటే నూజివీడులో చూసాం. పట్టపగలు నట్ట నడి వీధిలో కత్తులతో స్వైర విహారం చేసి 30 పోట్లు పొడిచారు. మొన్నటికి మొన్న దళిత మహిళ ఆదోనిలో ట్రాక్టర్తో గుద్ది 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 చంపేశారు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి, చంపురా ఏమవుతుందో చూద్దాం, ట్రాక్టర్తో గుద్దు చంపే, మన ప్రభుత్వం ఉంది. వాయిస్ రాష్ట్రమంతా వినింది. వాయిస్ రాష్ట్రమంతా వినింది. ఒక దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. హిందూపురంలో ఓ కార్యకర్తను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అతి దారుణంగా కిరాతకంగా కొడితే బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న రాత్రి వినుకొండలో అత్యంత దారుణంగా దేశం ఉలిక్కిపడింది సార్. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, వాట్సాప్లో, సోషల్ మీడియా మొత్తం ఈ దృశ్యాలు చూశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు కొందరు, భయంతో వణికిపోయారు కొందరు. పిల్లలకు చూపించకండి అని ఒకరికొకరు చెప్పుకునేటటువంటి పరిస్థితి. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారి చేతిలోని శ్వేతపత్రం సిగ్గుపడింది. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిగ్గుపడింది. ఆయన నోటి నుంచి వచ్చే అబద్ధం సిగ్గుపడింది. ఆ సిగ్గుతోనే ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలోని శాంతి భద్రతలపైన రిలీజ్ చేయాల్సినటువంటి శ్వేతపత్రం ఆగిపోయింది. నెల రోజుల్లో జరిగినటువంటి హత్యలెన్ని, అత్యాచారాలెన్ని, దాడులెన్ని, దౌర్జన్యాలెన్ని, వీళ్ళ బాధలు భరించలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఊర్లు వదిలి వెళ్ళిపోయారు. డీటెయిల్డ్గా స్క్రీన్ పైన చూద్దాం.